అందరికీ నమస్కారం. ప్రశ్నారావణ్ కేసు విచారణలో ఇద్దరు వ్యక్తులు కీలకంగా మారినటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. ఒకటి వచ్చేసి వైకాపా నేత అయినటువంటి అనంతపురం జిల్లావాసి ఇంద్రసేన చౌదరి, అలాగే అదే జిల్లాకు చెందినటువంటి రావణ్తో కలిసి కో-హోస్టింగ్ చేసినటువంటి గమన అనే ఆమె. వీళ్ళిద్దరూ కీలకంగా మారారు. వీళ్ళని నిన్న గన్నవరం డిఎస్పి ధర్మేంద్ర ఆధ్వర్యంలో విచారించారు. 11:45 మొదలైనటువంటి విచారణ సాయంత్రం 5:15 వరకు సాగింది. అంటే దాదాపు 5:30 గంటల పాటు వీళ్ళని విచారించారు. కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో వాళ్ళు కొన్నింటికి సమాధానం చెప్పారు, కొన్నింటికి తెలియదని చెప్పారు, కొన్నింటికి మౌనం వహించారు. వాటితో పాటుగా వీళ్ళని ఫర్దర్ ఈ నెల 17వ తేదీ విచారణకు రమ్మన్నారు. అది ఎందుకు కీలకం కానుంది, వీళ్ళని అడిగిన ప్రశ్నలు ఏంటి, వీళ్ళు చెప్పిన సమాధానాలు ఏంటి అనే విషయాన్ని చాలా సింపుల్గా మనము డ్రాక్ చేయకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్ బేస్లో చూద్దాం. ఇక్కడ మొదటి ప్రశ్న వచ్చేసి, మాదాపూర్ భాను ఎలైట్లో 302 ఫ్లాట్ మీదేనా అనేసి ఇంద్రసేన చౌదరిని అడిగారు. అవును నాదే అనేసి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మరి మీదే అయినప్పుడు ఈ ఫ్లాట్ని రావణ్ ఆఫీస్కి, యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ నడుపుకోవడానికి ఎందుకు ఇచ్చారు అంటే, రావణ్ని ఇంక్లూడ్ చేయకుండా అతని ఆన్సర్లో గమనాతో ఉన్న పరిచయం వల్ల కేవలం గమన కెరీర్కి సంబంధించి ఒక ఆఫీసు ఛానల్ రిలేటెడ్గా ఆఫీస్ జరుపుకోవాలి అని అన్న విషయంలో మాత్రమే, అంటే ఆ కారణంతో మాత్రమే ఇచ్చాను అని దానికి సమాధానంగా ఆయన చెప్పాడనమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పటి వరకు రావణ్ అండ్ బ్యాచ్కి ఎంత నిధులు సమకూర్చారు మీరు అని అడిగారు. దానికి ఆయన ఏం సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. అంటే ఇవ్వలేదు అనే విషయం కూడా చెప్పలేదు, ఇచ్చాము అని కూడా చెప్పలేదు, మౌనంగా ఉండిపోయారు. తర్వాత వీళ్ళకి మీరు ఒక వైకాపా నేత, మీరు కాకుండా ఇంకా వేరే వైసీపీ పార్టీ నాయకుల మద్దతు ఏమైనా ఉందా అంటే రావణ్కి, గమనాకి, ఈ బ్యాచ్కి అని అడిగితే దానికి కూడా మౌనంగానే ఉండిపోయారు. అలాగే గమనాతో మీకు పరిచయం ఎలా ఉంది అని ఇంద్రసేన చౌదరిని అడిగినప్పుడు అతనేమో మౌనంగా ఉండిపోయాడు, అంటే ఆన్సర్ చేయలేదు. కానీ ఇదే ప్రశ్న గమనాన్ని కూడా అడిగారు. ఇంద్రసేనతో మీకు పరిచయం ఎలా అంటే ఆమె అంటే ఒక జనరల్ ఆన్సర్ చెప్పారనమాట. ఇద్దరిది ఒకే జిల్లా, ఇద్దరం అనంతపురం వాసులమే కావడంతో పరిచయం ఏర్పడింది అని చెప్పారు. ఇంకొంచెం లోతుగా అంటే ముఖ పరిచయం, ఒకే జిల్లా అంటే లక్షల మంది జనాభా ఉంటారు, మీకు పరిచయం పర్టికులర్గా ఎలా అన్నప్పుడు ఆమె కూడా మౌనమే వహించారనమాట. లోతుగా వెళ్ళినప్పుడు ఆన్సర్లు వీళ్ళు చెప్తూ రాలేదు. అంటే జనరల్ క్వశ్చన్స్కి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయాలకు మాత్రమే ఆన్సర్ చెప్పారు. కొంచెం లోతుగా ఇంటర్లింక్డ్గా అంటే ఏవైనా కనెక్షన్స్ బయటపడతాయి అనుకున్నప్పుడు మాత్రం ఆన్సర్స్ దాటవేస్తూ వచ్చారు. తర్వాత వీడియోల అవుట్పుట్లో అంటే స్క్రిప్ట్ కావచ్చు, అక్కడ మాట్లాడాల్సిన విధానం కావచ్చు, రెచ్చగొట్టేలా మాట్లాడాలా, ఎలా మాట్లాడాలి అని చెప్పడం కావచ్చు, వీటన్నింటికి సంబంధించి వీడియోలకు సంబంధించి మీ పాత్ర ఏమిటి అనేసి వీళ్ళిద్దరిని అడిగినప్పుడు వీళ్ళిద్దరూ మా పాత్ర ఏమీ ఉండదు, స్క్రిప్ట్ మొత్తం రావణ్ తయారు చేసుకుంటాడు, మేమేమి స్క్రిప్ట్ ఇవ్వము అన్నట్లుగా చెప్పాడు. అంటే వైకాపా పార్టీ నుంచి స్క్రిప్ట్ ఏమీ రాదు అనే విషయాన్ని ఆయన చెప్పాడు. ఇతను వైకాపా పార్టీనే కాబట్టి ఇవన్నమాట వాళ్ళని ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రశ్నలు అయితే ఇవి. వాటిలో దేనికి కూడా వీళ్ళు అంటే ప్రాపర్ ఆన్సర్ అయితే ఇవ్వలేదు. అయితే వీళ్ళని మళ్ళీ 17వ తేదీ, నెల 17వ తేదీ అంటే ఈ వారంలో శుక్రవారం రోజు విచారణకు రమ్మన్నారు. ఆ విచారణ చాలా కీలకం కానుంది. ఎందుకంటే ప్రశ్నలు సాధారణంగా అడగడానికి వాళ్ళు కాదు అని చెప్పినప్పుడు ఇదిగో ఇక్కడ ఉంది కదా ఆధారం అనే ఆధారం చూపించి అడగడానికి చాలా తేడా ఉంటుంది. మరి అప్పటికి ఆధారాలు ఎలా వస్తాయి అంటే ఆల్రెడీ మనకు తెలుసు, కొంత డేటా రికవర్ చేశారు ఫోరెన్సిక్ విధానంలో. రావణ్ మొబైల్ నుంచి కొంత డేటా రికవర్ చేయడమే కాకుండా రావణ్ మొబైల్ కంటే ఇంపార్టెంట్గా అక్కడ దొరికినటువంటి ఆఫీస్లో దొరికినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కొన్ని, అంటే కంప్యూటర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, హార్డ్ డిస్కులు, వాటి నుంచి డేటా రికవర్ చేస్తున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. దానికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే 2 సంవత్సరాల కాల్ రికార్డింగ్స్, అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్ రికార్డింగ్స్ కాకపోవచ్చు, బట్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్స్ ఎవరి నుంచి వచ్చాయి, ఎవరికి చేశారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నెట్వర్క్స్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలి. వీళ్ళకి ఎవరి నుంచి కాల్స్ వచ్చాయి అంటే రావణ్ అండ్ బ్యాచ్కి, వీళ్ళు ఎవరికి కాల్ చేశారనే విషయం మొత్తం 2 years ఇవి డీటెయిల్స్ కావాలని చెప్పేసి, అంటే గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి వీళ్ళు దీనిపైన ఒక స్ట్రాటజీతో, ఒక వ్యూహంతో ముందుకెళ్లారు అనేది పోలీసుల అనుమానం. కాబట్టి గవర్నమెంట్ ఫామ్ అయి 2 సంవత్సరాలు దాటిపోయింది రీసెంట్గానే. కాబట్టి 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎక్కడ ఏ వ్యూహం చేశారు అనేది కనుక్కోవడంలో భాగంగా 2 సంవత్సరాల కాల్స్కి సంబంధించినటువంటి డేటా ఆల్రెడీ నెట్వర్క్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 17వ తేదీలోపు వస్తుంది కాబట్టి అప్పుడు బాగా గట్టిగా అడుగుతారు.
ఆ రోజు మరి వీళ్ళు ఏం సమాధానాలు చెప్తారనే విషయం చూడాలి. ఆ రోజు సమాధానాలు చెప్పాక మళ్ళీ మనము వివరాలు ఏంటనేది ఆ రోజు చూద్దాం. ఎనీహౌ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ క్లియర్గా ఉంది అని అనిపిస్తే మాత్రమే హైప్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.